నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. జగన్ విజయసాయిరెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోందా? వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత విజయసాయిరెడ్డి జగన్ ను ఇబ్బందుల్లోకి నెట్టడానికి అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదా అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు అవుననే సమాధానం ఇస్తున్నారు. నేరుగా జగన్ ను ఉద్దేశించి విమర్శనాత్మక వ్యాఖ్యలు ఏమీ చేయకపోయినా విజయసాయి మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి అలాగే ఎక్స్ వేదికగా పెట్టిన ప్రతి పోస్ట్ లోనూ జగన్ ను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడానికి ఇసుమంతైనా వెనుకాడడం లేదు. పైగా అవసరం అవకాశం లేకపోయినా కల్పించుకుని మరి జగన్ కు ఇబ్బందులు చిక్కులు తెచ్చిపెట్టే వ్యాఖ్యలు పోస్టులు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాకినాడ పోర్టు కేసులో సిబిఐ విచారణకు హాజరైన విజయసాయి ఆ కేసుకు సంబంధించి కర్త కర్మ క్రియ అన్ని జగన్ కు బంధువు అయిన వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అని మీడియా ఎదుట కుండబద్దలు కొట్టేసి జగన్ కే కాదు మొత్తం వైసీపీకి కూడా షాక్ ఇచ్చారు. అక్కడితో ఆకుండా అదే మీడియా సమావేశంలో అసందర్భంగానే అయినా అత్యంత వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ మద్యం కుంభకోణం వెనుక ఉన్నది కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అవసరమైతే ముందు వెల్లడిస్తానని ఉత్కంఠ రేపారు. జగన్ లో ఆందోళన నింపారు. అయితే విజయసాయి వెల్లడించే వరకు ఆగకుండా నెటిజన్లు కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యవహారం అంతా సోషల్ మీడియాలో గుమ్మరించేశారు. ఇక ఇప్పుడు తాజాగా విజయసాయి చెన్నై వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన డీఇమిటేషన్ వ్యతిరేక సదస్సు విషయంలో విజయసాయి తనదైన స్టైల్లో స్పందించారు. రాజకీయాల నుంచి వైదొలిగిన విజయసాయి డీఇమిటేషన్ విషయంలో జగన్ ను పూర్తిగా విస్మరించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు మద్దతుగా ఎక్స్ వేదికగా స్పందించారు. డీఇమిటేషన్ పై కేసీఆర్ ప్రతి మాటకు మద్దతు తెలిపిన విజయసాయి వ్యూహాత్మకంగా జగన్ ను విస్మరించారు. కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీకి చేసిన కాంట్రిబ్యూషన్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని కేసీఆర్ సూచించారు. దీనిపైనే ఎక్స్ వేదికగా విజయసాయి స్పందించారు. అయితే డీఇమిటేషన్ కు వ్యతిరేకించిన జగన్ గురించి మాత్రం ఈ మాజీ వైసీపీ నేత కనీసం ప్రస్తావించలేదు. జగన్ పేరు ఎత్తడం కూడా తనకు ఇష్టం లేదన్నట్లుగా ఆయన ట్వీట్ ఉంది. ఈ విధంగా జగన్ ను విస్మరించడం ద్వారా విజయసాయి జగన్ పట్ల తన అయిష్టతను వ్యతిరేకతను ప్రస్ఫుటంగా చాటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి ఈ తీరు ముందు జగన్ ను చిక్కుల్లోకి నెట్టేయడం ఖాయమని అంటున్నారు.